ప్రధానంగా గురువులు 5 రకాలుగా ఉంటారు అంటుంది శాస్త్రం. సూచక గురువు, వాచక గురువు, పరమ గురువు, అలాగే బోధక గురువు, నిషిద్ధ గురువు అని 5. ఇందులో సూచక గురువు అనేటటువంటి మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఉపాధ్యాయుణ్ణి సూచక గురువు అంటారు. ఎవరు ఉపాధ్యాయుడు అంటే తన జీవితాన్ని నడుపుకోవడం కోసమని చెప్పి కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరించి కొంతమంది పిల్లలకి పాఠం చెప్పేటటువంటి విశేషాన్ని వృత్తిగా స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వారిని సూచక గురువులు అంటారు. అందులో పూర్తి స్వార్థరాహిత్యం ఉంటుంది అని చెప్పడం కష్టం. ఎందుకంటే వారు కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరించి దానితో తమ జీవితాన్ని గడుపుకుంటూ విద్యార్థులకు పాఠం నేర్పుతారు. కానీ అంత మాత్రం చేత ఆయన తక్కువ వాడేం కాదు. పునాది వేసేవాడు ఆయనే. పిల్లల యందు సంస్కార వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి వాడు ఆయనే. అసలు మొట్టమొదట గ్రంథ పరిచయం చేయించేవాడు కూడా ఆయనే. కాబట్టి మొదటివాడు సూచక గురువు, రెండవ వాడు వాచక గురువు అంటారు. ఆయన ఆశ్రమ ప్రాంగణముల యందు ఉంటారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉండేటటువంటి వాచక గురువు యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే ఆశ్రమానికి నియమాలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క నియమాలు ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మనకి తెలియకుండానే మనం చాలా పెద్ద పెద్ద పొరపాటు మాటలు కొన్ని అలవోకగా మాట్లాడేస్తూ ఉంటాం. ఉదాహరణకి స్వామిని పరమాచార్య స్వామి అంటుంటాం. నిజానికి అలా పిలవకూడదు. అలా ఎందుకు పిలవకూడదు అంటే పరమ గురువు అనేటటువంటి మాట అన్వయం అయ్యేది తన గురువు యొక్క గురువు పరమ గురువు, అంతవరకు సత్యం. కానీ ఆయన్ని పరమాచార్య అని పిలవకూడదు. ఎందుకంటే దక్షిణ దేశంలో ఒక నియమం ఉంది. శైవ మఠాలు ఎక్కడుంటాయో అక్కడ శైవ మఠానికి ఆధిపత్యం వహించేటటువంటి అధిపతిని ఇక మళ్ళీ వేరు ప్రస్తావన లేకుండా పరమాచార్య అని పిలుస్తారు. అందుకే ఆ మఠాధిపతులకు ఉన్నటువంటి పేరుని తీసుకొచ్చి శారదామఠము అని పేరు పెట్టి శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అలాగే పిలవడం దోషభూయిష్టం అవుతుంది. కాబట్టి పరమాచార్య అని పిలవకూడదు. అందుకే మహాస్వామి అని పిలుస్తారు. మహాస్వామి వారి యొక్క అంతేవాసిత్వం ఉన్నవాళ్ళు, ఆయన యొక్క హృదయం తెలుసున్నవాళ్ళు, ఈ మఠ సాంప్రదాయాల గురించి ఉండేటటువంటి సున్నితమైన తేడాలు పట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఆయన గురించి వ్యవహరించేటప్పుడు పరమాచార్య స్వామి వారు అనరు, మహాస్వామి అంటారు. అంటే తెలియక పొరపాటున లేదా గౌరవంతో అలవాటైపోయి పిరియవా అంటుంటారు తమిళంలో. అది సంస్కృతం దగ్గరికి వచ్చేటప్పటికి పరమాచార్య స్వామి వారు అన్నంత మాత్రం చేత దోషం లేదు. కానీ మఠ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం యథార్థంగా ఇన్ని సంబోధించవలసి వస్తే మహాస్వామి వారని చెప్పి అనాలి. మహాస్వామి అనాలి తప్ప అదే పనిగా 10 మాటలు పరమాచార్య అన్న నామంతో వ్యవహరించకూడదు. అది సున్నిత భేదాలు ఉంటాయి. ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క భేదం ఉంటుంది. ఒక్కొక్క మఠంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. ఈ సంప్రదాయాల్ని మనకి తెలియచేసి ఎక్కడ ఏ మఠంలో ఎలా వ్యవహరించాలనేటటువంటిది మనకి చెప్పేటటువంటి వ్యక్తిని వాచక గురువు అంటారు. ఎందుచేత అంటే ఒక మఠ ప్రాంగణంలోకి వెళ్ళిన తరువాత నియమపాలనం చెయ్యడం కోసమే వెళ్ళాలి. ఎందుచేత అంటే దానికి అలా ఎందుకు వస్తుంది కారణం అంటే మఠ ప్రాంగణం ఎప్పుడూ కూడా శాంతికి ఆలమాలమై ఉంటుంది. అది తపోభూమి. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా తపస్సు యందు మగ్నమై ఉంటారు. తపస్సు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు గురువు ఉండేటటువంటి ప్రదేశంలో ఏది ఉండాలి అంటే 2 ఉండాలి. ఒకటి తపస్సు, 2 శ్రద్ధ. ఈ 2 ఎక్కడ కేంద్రీకరింపబడతాయో, ఎక్కడ ఉంటాయో ఆ ప్రదేశం గురువుగారు ఉన్నటువంటి ప్రదేశము అని గుర్తు. అందుకే గురువుగారు ఉన్నారు అంటే ఆ సభకు ఒక గౌరవం ఉంటుంది. గురువుగారితో ఉన్నాము అంటే దానికి ఒక విలువ ఉంటుంది. ప్రత్యేకించి మఠ ప్రాంగణముల వద్ద ఉండేటటువంటి గురువులు 2 విషయముల యందు ఎప్పుడూ దృష్టి పెట్టి ఉంటారు అని. అందుచేతనే వాటికి సంబంధించినటువంటి తరంగములు ఏముంటాయో అవి ప్రాంగణంలో ప్రవేశించిన వారికి కూడా అనుగ్రహాన్ని ఇస్తుంటాయి. ఏమిటా 2 అంటే ఒకటి తపస్సు, 2 శ్రద్ధ. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే
గురువుగారు దేన్ని చేరుకోవాలని, దేన్ని తెలుసుకోవాలని బోధ చేస్తున్నారో దాన్ని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో శరీరానికి ఖచ్చితంగా క్లేశం ఉంటుంది. శరీరమునకు సుఖమన్న మాట అన్వయము కాదు. అందుకే విద్యాతురాణం న సుఖం న నిద్ర అని ఆర్షోక్తి.